ప్రాజెక్టుల కాళ్ళ కట్టబెడుతున్నారు. పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆడబిడ్డలకు 1,15,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో 3,700 కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. పాఠశాలలలో మెస్సు ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినాం. ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం. ఇవే కాదు, సంవత్సరం మొత్తం 72 లక్షల కుటుంబాలకు, రైతు కుటుంబాలకు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు 60,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండు. మిత్రులారా, మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు 60,000 కోట్ల రూపాయలు అప్పు కట్టిండు. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే 60,000 కోట్ల రూపాయలు రైతులకు వంచితే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా. ఇవాళ ఆయన అప్పుకు 60,000, ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకు 60,000 కోట్లు కడితే 70 లక్షల రైతు కుటుంబాలకు 54,000 కోట్లు ఇచ్చినాం. అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో, ఆ దోపిడీకి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో, తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడీకి బలైపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతికుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్లా మల్లారెడ్డి అనే పేరుంది. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి. ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి? నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ కపట ప్రేమ, ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా? నేను ఇక్కడ పుట్టినోని, రేపు పోతే ఈ మట్టిలో కలిసేటోని. నాకు ఈ దుఃఖం తెలియదా? ఈ బాధ తెలియదా? ఇది అభివృద్ధి చేసే తెలియదా? ఇవాళ ఇక్కడున్న భూమి నేను ఎవరికో పంచిపెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా? ఒకవేళ నేను ముఖ్యమంత్రి నుండి కూడా నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, ఈ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే, ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా, నీళ్లు పారిస్తా. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా, 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంది. నా బాధ్యత, నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నా. నా జవాబుదారీ, నా జిమ్మెదారి నాకు తెలుసు. నేను ఎవరికి భయపడేటోని కాదు. ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను. నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ. మేము పులులను చూసినాం, అడవిలో ఉండే మృగాలను చూసినాం, తొడేళ్లను చూసినాం. అన్నిటిని ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కాలి గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ గౌరవంగా మర్యాదగా పరిపాలన చెయ్యాలి, ప్రభుత్వాన్ని నడపాలి, రైతులను ఆదుకోవాలి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలి అని మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రైతు పండుగ ఈరోజు ప్రతి ఒక్కరి మధ్యలో కూర్చొని ధైర్యంగా ఇవాళ మీ దగ్గరకు వచ్చిన. ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన. చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా బట్టి గారు అంటుంటారు. నిజమే, పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయినాం. ఏంటంటే మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు. మనకు పని చేసుడు తప్ప పాలమూరు వాళ్ళకి ఏమన్నా తెలుసా? రోజుకి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఏడికి పోయినా చెమట వచ్చే వరకు, రక్తం చిందే వరకు పనిచేసే తత్వమే మనది తప్ప గొప్పలు చెప్పుకునేది మనకి ఎవరికని తెలుసా? నేను కూడా మీలో ఒకనే, మీలాంటోనే కష్టపడడం తప్ప నాకు గొప్పలు చెప్పుకునేది తెలుసా? అందుకే ఇవాళ ఈ సంవత్సరంలో నేను పనిలో పడితే వాళ్ళు అలసుగా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక నేను మాట్లాడను, మీరే మాట్లాడాలి, మీరే జవాబు చెప్పాలి. మీ రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు, మీరే పాలమూరు బిడ్డలకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. మీలో ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రభుత్వం చేస్తున్న పనులను, పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని మీరే నలుదిక్కుల చాటాలి. మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు. ఈ 5 ఏళ్ళు
ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ ఒక నిమిషం వృధా చేయకుండా ఈ ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత. ఆ పనిని నేను నెరవేర్స్తా. మన కష్టపడే తత్వం ఎక్కడికి పోయినా